మధ్య ఒక వార్త చూచాను. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీస్కు, మేయర్లకు, చైర్మన్లకు ప్రత్యక్ష ఎలక్షన్ జరిగే విధంగా చట్టాన్ని సవరిస్తున్నారని. నా దృష్టిలో ఇది చాలా మనమందరం హర్షించవలసినటువంటి విషయం. ఎప్పుడూ చేసి ఉండాల్సింది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే పరోక్ష ఎన్నిక. ఈ వార్డ్ మెంబర్లను అందరినీ ఎన్నుకొని వార్డ్ మెంబర్లు మున్సిపాలిటీ చైర్మన్ను, కార్పొరేషన్ మేయర్ను ఎన్నుకునేటటువంటి విధానంలో చాలా అవకతవకలు జరిగేటటువంటి అవకాశం ఉంది. రెండోది, డైరెక్ట్ పబ్లిక్ కాంటాక్ట్ ఉండేటటువంటి ఒక రెస్పాన్సిబుల్ సెంటర్ ఆఫ్ పాయింట్ లేకుండా పోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం లోకల్ బాడీస్ ద్వారా, స్థానిక సంస్థల ద్వారా స్థానికంగా నాయకత్వాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి నాయకత్వం ఈ మేయర్ల రూపంలో, చైర్మన్ల రూపంలో వస్తుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రజలందరూ ఒకరి కోసం ఓట్ చేస్తారు కాబట్టి, అది చిన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి, మేయర్ అయినా కానీ ఇది కానీ అక్కడనే ఉంటుంది కాబట్టి, అతని వ్యక్తిత్వం, పనితనం ఆ రెండు రిఫ్లెక్ట్ అయ్యి అతను ఎలక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ ఈరోజు దేశంలో కావాల్సింది స్థానిక నాయకత్వం, సరైన స్థానిక నాయకత్వం. సరైన స్థానిక నాయకత్వం లేకపోబట్టే చాలా పథకాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలుపరిచే విధానాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఎప్పుడైతే డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యి ఆ టౌన్కు రిప్రజెంట్ చేస్తాడో అతనికి పొలిటికల్ ఫ్యూచర్ చూసుకుంటాడు. తన పొలిటికల్ ఫ్యూచర్ కోసంగా సరైనటువంటి పాలన ఇవ్వటానికి చూస్తాడు. ఇచ్చినప్పుడే మళ్ళా రెండో తరం నెగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది పాజిటివ్గా పోయేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు అదే మనం మహారాష్ట్రలో చూస్తున్నాం. తుకారాం అనేవాడు ఏం చేస్తున్నాడని, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఆఫీసర్ అట్టా చేశాడు, ఆఫీసర్ అట్టా చేశాడు. ఆఫీసర్ల హీరోయిజం మనకు కాదు, అది లాంగ్ స్టాండింగ్గా ఉండదు. రాజకీయ నాయకుల హీరోయిజం కనుక ఉంటే అది లాంగ్ స్టాండింగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకడు లోకల్ సమస్యలను పరిష్కరించడానికి నడుంగట్టుకొని సరిగ్గా పనిచేస్తే అది లాంగ్ లాస్టింగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒక ట్రెండ్ సెట్ చేసేటటువంటి విధానం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకో చిన్న అంశం కూడా ఉన్నది. ఇది ఏంటంటే ఇది రిజర్వేషన్లతో ముడిపడినటువంటి విషయం. రిజర్వేషన్ల రొటేషన్ అనేది ఒకటి ఉంది. ఈ రిజర్వేషన్ల రొటేషన్ వలన ఈ తడవ ఈ మున్సిపాలిటీ బీసీబీకి ఉంటే నెక్స్ట్ టైం అది ఎస్సీకో ఎవరికో వెళ్ళిపోతుంది. సో ఇంత పని చేసి నేను నెక్స్ట్ టైం అసలు మళ్ళా ఎలక్ట్ అవుతాననేటటువంటి నమ్మకం లేనప్పుడు ఇంట్రెస్ట్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రొటేషన్ విధానాన్ని ఎట్లా దీంతో సంయమనం చేయాలనే దాని మీద కూడా కొంత మేధోమథనం జరగాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా పరోక్ష ఎన్నికల కన్నా ప్రత్యక్ష ఎన్నికలు అనేటటువంటిది వెల్కమ్ థింగ్. దీనివల్ల కొద్దిగా మున్సిపాలిటీసు, కార్పొరేషన్లు బాగుపడతాయని ఆశిస్తాను.